హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి చేసుకుందాము. దొండకాయలు శుభ్రంగా కడుక్కొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకోవాలి. వీటిని చాలా మెత్తగా నూరకూడదండి. నూరితే బీరకాయ చట్నీ, టమాటా చట్నీ మాదిరి అయిపోతుంది. సో అలా నూరకుండా కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లోకి ఉప్పు, కారం, నానబెట్టిన చింతపండు కొంచెం వేసుకోవాలి. మరింతగా వేసుకుంటే పుల్లగా అవుతుంది. కొంచెం చూసి వేసుకోండి ఆ పేస్ట్కి తగినంత. తర్వాత కొంచెం సేపు అలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు మొత్తం పట్టేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు పెట్టుకుందాం. నూనె పోసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుందాము. కరివేపాకు, వెల్లుల్లి, పసుపు వేసుకోవాలి. ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్, మన ఇష్టం. తర్వాత ఒకసారి కలుపుకొని పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ని కర్రీలాగా ఉడికించకూడదండి, ఒక 2 నిమిషాలు మాత్రమే మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తినేసుకోవచ్చు.